బాల్డ్ హెడ్కి సొల్యూషన్ ఉంది అన్న అవేర్నెస్ పెరిగింది. లైఫ్ స్టైల్ సంబంధించిన థింగ్స్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. జనాలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. ఇంతకుముందు 40-50 తర్వాత రావాల్సిన బాల్డ్నెస్ కాస్త 20స్లో వస్తున్నాయి. అంటే అర్లీ ట్రిగర్ జరుగుతూ ఉంది. బ్యాడ్ న్యూట్రిషన్, బ్యాడ్ స్లీప్ సైకిల్, అంటే టైంకి నిద్రపోలేదు అంటే బాడీ రికవరీలోకి వెళ్ళలేదంటే ఆ స్ట్రెస్ సైకిల్ అలాగే కొనసాగుతుంది. ఇవన్నీ కొనసాగుతున్నప్పుడు మన బాడీలో లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ హెయిర్. సో హెయిర్కి ప్రాపర్ న్యూట్రిషన్ దొరకదు. అది ఎప్పుడైతే నెగ్లెక్ట్ అయిపోతుందో క్రమక్రమంగా జీన్స్ యాక్టివేట్ అవుతాయి. ఎవరికైతే ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందో ఎప్పుడో 50స్లో రావాల్సింది కాస్త అర్లీగా వచ్చేస్తుంది. ఇంతకీ మీరు ఆన్ స్క్రీన్ మీద వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు చేరు? కరెక్ట్ అడిగారు. ప్రత్యేకించి నేను స్క్రీన్లో కనిపించే వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మాకు చేయరైతే అదే అవసరం ఉంటే చెప్పండి. ఐ విల్ టెల్ యూ. ఏంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక సక్సెస్ఫుల్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరగాలి అంటే నా రోల్ ఎంతైతే ఉంటుందో నా క్లయింట్ రోల్ అంతే ఉంటుంది. తనకున్న ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ ఎప్పుడైతే ఉంటాయో నేను డెఫినెట్గా తనకు సర్జరీ చేస్తాను. బట్ ఎవరెవరైతే స్క్రీన్లో కనిపిస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి యంగ్గా కనపడాలి అన్న గోల్ పెట్టుకుంటారు. ప్రత్యేకించి వాళ్ళ ఏజ్ కంటే మేబీ 10-15 ఇయర్స్ చిన్న ఏజ్ రోల్స్ వాళ్ళకు వస్తున్న రోల్స్ కావచ్చు. సో ఇటువంటప్పుడు వాళ్ళకి ఒత్తుగా కావాలి, హెయిర్ లైన్ కిందికి కావాలి. ఎప్పుడైతే ఇలా నేను హెయిర్ లైన్ కిందికి ఒత్తుగా చేయడానికి ట్రై చేస్తాను, ఫ్యూచర్లో ఆ వ్యక్తి కనుక బాల్డ్ అయ్యాడు అంటే అక్కడ ఇంప్లాంట్ చేయడానికి నాకు కానీ లేకపోతే ఫ్యూచర్లో మీకు సర్జరీ చేసే సర్జన్కి కానీ జుట్టు మిగలదు. జుట్టు లేనప్పుడు అక్కడ బాల్డ్ అయిపోయిందంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు ప్యాచ్ కానీ విగ్ కానీ పెట్టుకోవాల్సిందే. సో వెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక పర్మనెంట్ సొల్యూషను అండ్ దీనికి కావాల్సిన రా మెటీరియల్ అంటే తన సొంత హెయిర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ లిమిటెడ్ అండ్ ఇంతకంటే ఎక్కువ ఒక్క వెంట్రుక కూడా ₹1,00,00,000 పెట్టి కూడా మనం కొత్త వెంట్రుక తయారు చేయలేము. అటువంటప్పుడు ఈ రీసోర్స్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మన విషెస్ కొద్దీ దాన్ని యూజ్ చేసుకోలేం. సో ఎప్పుడైతే స్క్రీన్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ వస్తారో వాళ్ళందరికీ విషెస్ యంగ్ లుక్ కావాలి అని చెప్పి. ఎవరైతే ఒక నార్మల్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ అనుకున్నాం, ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కనుక మీరు గమనించినట్లయితే నీట్గా ఒక న్యాచురల్ హెయిర్ లైన్ వెనక్కి గీశారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నాకు కిందికి కావాలి, ఇలా గీత కావాలి, ఇలా వెనక్కి పోకూడదు టెంపరల్ సైడ్ అని అడుగుతారు. నేను సాధ్యం కాదు బాబు, నేను చేయను అని చెప్పేస్తాను. అంటే ఇప్పుడు కొంచెం మనం తగ్గించి చేయలేమండి? చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే బాల్డ్నెస్ అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాబ్లం. ఫ్యూచర్లో వెనకాల బాల్డ్ అయినప్పుడు ఈ పార్ట్లో ఉన్నంత దట్టంగా వెనకాల నేను ఇంప్లాంట్ చేయడానికి నాకు జుట్టే మిగలదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ప్రతి మగవాడికి యాజ్ ఏజ్ గ్రోస్ ఈ హెయిర్ లైన్ అటువంటిది కొంచెం వెనక్కిపోతుంది. దాన్ని మనం మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ అంటాం. ఎం ప్యాటర్న్ లాగా మనం ఎలా గమనించవచ్చు అంటే ఒక వ్యక్తి గుండు చేయించుకున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి అలా ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. అదే వ్యక్తి జుట్టు పెరిగింది అనుకోండి, ఆ లైన్ ఏం కనపడదు. బట్ ఎస్ పైకి అన్నప్పుడు కానీ లేకపోతే గాలి తగిలినప్పుడు కానీ ఆ ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆ ఎం ప్యాటర్న్ మ్యాన్లీ లుక్ కోసమే అది ఉండేది. ఎప్పుడైతే దాన్ని ఆబ్లిటరేట్ చేస్తామో చూసే వాళ్ళకి యంగ్ అనిపిస్తుంది, బట్ ఆ వ్యక్తి న్యాచురల్గా అనిపించడు. నేను అలా వద్దని చెప్పిన వాళ్ళు చాలామంది వెళ్ళి చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత వాళ్ళకి అర్థమై మళ్ళీ వచ్చారు అండ్ దెన్ ఇట్ బికమ్స్ అ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఏమవుతుంది అంటే అలా కిందికి ఎప్పుడైతే చేపించుకుంటామో, సపోజ్ మీరు నేను మాట్లాడుతున్నాం, అలా కిందికి చేపించుకున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ కళ్ళను చూసి మాట్లాడడం కానీ చెప్పే మాటలు వినడం కంటే మాటికి ఆ వెంట్రుకల వైపే చూసే వాళ్ళ లుక్ పోతుంటుంది. సో ఇట్ ఈస్ సో అనాయింగ్, వాళ్ళు భరించలేరు, మళ్ళీ క్యాప్ వాడడం మొదలు పెడతారు. సో అందుకనే హెయిర్ లైన్ ఒక్కటి కనుక మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్కి డెసిషన్ ఇచ్చేసారనుకోండి, ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఈవెన్ ఆన్ స్క్రీన్ వాళ్ళైనా కూడా హెయిర్ లైన్ ఒక్కటి కనుక నా చేతిలో వదిలేస్తే నేను బాగా సర్జరీ చేస్తాను, అదర్వైజ్ సర్జరీ చేయను. ఇందాక మీరు అన్నారు హెయిర్ కూడా ఫుడ్ అవసరం ఉంటుంది, మంచి న్యూట్రిషన్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్ గ్రోత్ అని. సో మీ ఉద్దేశ ప్రకారం హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే ఫుడ్ నిజంగా ఉందండి? అంటే ఇది తింటే కొద్దిగా గొప్ప ఉపయోగపడుతుంది హెయిర్కి అన్న పాయింట్ ఉందా? ఉంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ డెఫినెట్లీ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తిన్నామంటే చాలండి. అన్నిట్లో కొంచెం బయట నుండనే ఉంటుంది. అండ్ బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ఏంటి అంటే స్లీప్. మనం ప్రాపర్గా నిద్రపోయాము అంటే అట్లీస్ట్ 6 to 7 hours, ఆర్ ఇఫ్ 8 hours ఈజ్ దట్ ఈస్ అ లగ్జరీ. 8 hours కనుక మనం ప్రాపర్గా నిద్రపోయామా
మన బాడీ కంప్లీట్గా రీజనరేట్ అవుతుంది, హెయిర్కి ప్రాపర్గా న్యూట్రిషన్ దొరుకుతుంది, ఈజీగా గ్రో అవుతాయి. మనం తిన్నది జుట్టుకు పడుతుంది అంటాం కదా, అప్పుడు అలా జరుగుతుంది. అలా జరగలేదంటే మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా అంతా వేస్టే. ఇప్పుడు కొత్తగా అలోపేషియా అని ఒకటి వస్తుంది మనకి, అక్కడ టోటల్గా హెయిరే మనకి రావట్లేదు. అలాంటి ప్లేస్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుందండి? కొంచెం ఎలాబరేట్ చేస్తాను దీన్ని. అలోపేషియా టర్మ్ అంటే అర్థం ఏంటి అంటే జుట్టు లేకపోవడం లేదా జుట్టు రాలిపోవడం. ఇప్పుడు బట్టలను కూడా అలోపేషియా అంటాము, దాన్ని ఆండ్రోజెంటిక్ అలోపేషియా అంటాం. అలోపేషియా ఏరియేటా అని ఒకటి వస్తుంది అనమాట. ఇది తెలుగులో మనం ఏమంటామంటే పేను కొరుకుడు అంటాం. ఈ సిచ్యువేషన్లో ఆ ఏరియాలో జుట్టు అంతా కంప్లీట్గా స్మూత్ అయిపోతుంది. అంటే మనం ఫింగర్ పెట్టి టచ్ చేసామంటే పేలు లేకపోయినా, పెనుకొరుకుడు లేకపోయినా హెయిర్ రాదు కదా సార్? పేను కొరుకుడు ఈజ్ ఎ మిస్నోమర్. మనం తెలుగులో పేను కొరుకుడు అంటున్నాం కానీ అక్కడ పెయిన్ లేదు, ఏం లేదు. మన వాళ్ళు అర్థం కావడానికి అలా అనేసారు, అదేదో కొరికినట్లు కనిపిస్తుంది కాబట్టి. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అలోపేషియా ఏరియేటా. ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఉండే మన వైట్ బ్లడ్ సెల్స్, అంటే మన బాడీలో ఉండే పోలీస్మెన్ ఏమనుకుంటాయి అంటే మన ఓన్ సెల్స్ని, మన ఓన్ జుట్టు సెల్స్ని దొంగలు అనుకుంటాయి. దొంగలు అనుకుని వాటి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఒక రౌండ్ ఏరియా లాగా ఆ ఏరియాలో జుట్టు అనేవి రాలిపోతాయి. సో అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకు సర్జరీ వర్కౌట్ అవ్వదు? ఇప్పుడు అయితే నేల బాగుండాలి, విత్తనం కూడా బాగుండాలి. ఇప్పుడు మనం హెయిర్ తీస్తాము స్కాల్ప్ వెనకాల భాగంలో, హెల్దీ హెయిర్. కానీ నేల ఏదైతే అలోపేషియా ఏరియేటా వచ్చిన ఏరియా ఉందో ఆ ఏరియాలో ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయి. మనం హెయిర్ ఇంప్లాంట్ చేయగానే ఆ సెల్స్ వాటిని తినేస్తాయి. సో ఆబ్వియస్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అక్కడ వర్కౌట్ కాదు. దీనికి మెడికల్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. సింపుల్ మెడికల్ ట్రీట్మెంట్ వాడితే 3 to 4 weeksలో అక్కడ హెయిర్ మొలుస్తాయి, అవి లెంత్ కూడా పెరుగుతాయి. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఈ అలోపేషియా ఏరియేటా మళ్ళీ బాడీలో ఎప్పుడైనా రావచ్చు. అలోపేషియా ఏరియేటా కొన్నిసార్లు తల మొత్తం రావచ్చు, కొన్నిసార్లు బాడీ మొత్తం కూడా రావచ్చు. తల మొత్తం వస్తే దాన్ని టోటాలిస్ అంటాం, బాడీ మొత్తం వచ్చింది దాన్ని యూనివర్సాలిస్ అంటాం. అంటే వాళ్ళకి ఐబ్రోస్ కూడా పోతాయి. ఇట్స్ ఎ వెరీ డివాస్టేటింగ్ కండిషన్. సో అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే హెయిర్ ప్యాచెస్ కానీ, హెయిర్ వీవింగ్ కానీ, ఆర్ సమ్టైమ్స్ ఎస్ఎంపీ అని ఒక పద్ధతి ఉంది, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అని. ఆ ఏరియాలో స్మాల్ డాట్స్ లాగా పిగ్మెంట్ ఇంప్లాంట్ చేస్తాము, సో దట్ ఆ ఏరియాలో జుట్టు ఉన్నట్టు కనిపిస్తుంది. సో దట్ వీ కెన్ డూ. అంటే ఏదైనా ప్రాబ్లం ఇటువంటి హెయిర్ది వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక సొల్యూషన్ బాక్స్లో ఉండనే ఉంటుంది. కానీ నాకు కొంతమంది అన్నారండి, హెయిర్ ఫర్ యూ స్ప్రే ఉంది కదా, అది అప్లై చేస్తే హెయిర్ వస్తుంది కానీ ఆపేసినట్టే మళ్ళీ అన్నీ ఊడిపోతాయి, గ్రోతే ఉండదు ఇంకా అని. అది ఎంతవరకు పనిచేస్తుంది హెయిర్ ఫర్ యూ అనేది? హెయిర్ ఫర్ యూలో యూజువల్గా మినాక్సిడిల్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి బట్టలు వచ్చింది అనుకోండి, అతనికి మినాక్సిడిల్ మనం ఇస్తున్నాం, హెయిర్ ఫర్ యూ ఇస్తున్నాం. అది స్ప్రే చేసినప్పుడు ఆ ఏరియాలో హెయిర్ గ్రో ఎందుకు అవుతాయి అంటే మినాక్సిడిల్ ఒక స్మాల్ వేసో డైలటర్, ఆ ఏరియాలో బ్లడ్ వెసల్స్ కొంచెం ఎక్స్పాండ్ చేస్తుంది. అండ్ డ్యూ టు ఇంకొన్ని మెకానిజమ్స్ ద్వారా అక్కడ హెయిర్ గ్రో చేస్తుంది. బట్ హెయిర్ ఎందుకు పోయింది అక్కడ? ద రూట్ కాజ్ ఈజ్ డైహైడ్రో టెస్టోస్టెరాన్. అంటే మన బాడీలో జీన్కి లింక్ అయిన డైహైడ్రో టెస్టోస్టెరాన్ వల్ల ఆ వ్యక్తికి అక్కడ బట్టతల ఫామ్ అయింది. అలా ఫామ్ అయిన బట్టతల ఆ డిఎస్టీ వల్ల ఏదైతే డిస్ట్రక్షన్ జరుగుతుందో దాన్ని మనం ఆపట్లేదు, జస్ట్ హెయిర్ని స్ట్రెంథన్ చేసినంత వరకు హెయిర్ గ్రో అవుతుంది. ఎప్పుడైతే ఇది ఆపేస్తుందో ఆ డిఎస్టీ కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంది, దానివల్ల మళ్ళీ బట్టతలు వచ్చేస్తుంది. సో బాల్డ్నెస్ ఉన్న వాళ్ళల్లో మినాక్సిల్ వాడినప్పుడు కానీ, హెయిర్ ఫర్ యూ వాడినప్పుడు కానీ జుట్టు వస్తుంది. ఆ వచ్చే జుట్టు కూడా చిన్న చిన్నగానే వస్తుంది, ఆపేస్తే రాలిపోతుంది. ఇది సహజం, దిస్ ఈజ్ న్యాచురల్. అదే కనుక ఒక వ్యక్తి ప్రాపర్గా తినకనో ఫుల్ మరీ డైటింగ్ చేయడం వల్లనో హెయిర్ లాస్ అయింది అనుకుందాం, దాన్ని టీలోజన్ ఎఫ్లూయం అంటాం. ఇట్ ఈస్ అ టెంపరీ హెయిర్ లాస్. అటువంటి సిచ్యువేషన్లో కనుక మనం మినాక్సిల్ వాడితే, హెయిర్ ఫర్ యూ వాడితే డెఫినెట్గా హెయిర్ గ్రో అవుతాయి. వాళ్ళ నార్మల్ సైకిల్ మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత ఈ హెయిర్ ఫర్ యూ ఆపేసినా కూడా ఆ హెయిర్ అలాగే గ్రో అవుతూనే ఉంటాయి.